హలో అండి. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే అని మనిషి అని అందరూ వినే ఉంటారు కదా. కానీ ఎప్పటి తరానికి మాత్రం తిండి దండిగానే దొరుకుతుంది కానీ కండ మాత్రం కరివైపోయి కొవ్వు పేరుకుపోతూ ఉంది. ఈ పేరుకున్న కొవ్వు వల్ల 1, 2 కాదు వందల రోగాలైతే వచ్చి పడుతూ ఉన్నాయి. దీని అంతటికీ మెయిన్ కారణం మనం మార్చుకున్న ఆహారపు అలవాట్లే. మన పూర్వీకులు ఏవైతే మంచి మంచి ఆహారాలు తినేవాళ్ళో అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మనం ఎక్కడెక్కడ లేని ఫుడ్స్ అన్నీ కొనుక్కొని తింటూ ఉన్నాము. అప్పట్లో డబ్బులు లేకపోయినా వాళ్ళు మంచి ఆహారం తిని గట్టిగా ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటున్నా కానీ మనం ఆహారం విషయంలో అస్సలు శ్రద్ధ తీసుకోవట్లేదు. దీనివల్ల ఆరోగ్యం చెడిపోయి ఆ తర్వాత హాస్పిటల్ పాలవడమే జరుగుతుంది. అలా కాకుండా మీరు చక్కగా రెగ్యులర్గా మంచి ఆహారాన్ని అలవాటు చేసుకోండి. నేనైతే ఇక్కడ నువ్వులు పల్లీలతో లడ్డూలు చేస్తున్నాను. బయట స్టోర్లో దొరికే వాటికన్నా ఇంట్లో చేసుకునేవి ఎప్పుడు హెల్తీగా ఉంటాయి. ఇవి మేము లంచ్ తర్వాత డైలీ ఒకటి తింటాము. చేతన్ కూడా ఇష్టంగా తింటాడు. ఇవి తినడం వల్ల డైలీ వారికి కావాల్సిన కాల్షియం, ఐరన్ లభిస్తాయి. మన బాడీ ఎముకలు దృఢంగా గట్టిగా ఉంటాయి. మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా అవుతుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.